అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం, ఆమె కన్నుమూత అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇంట్లో తీవ్ర విషాదం అయితే జరిగిందనేసి వార్తలు అయితే వచ్చాయి. అయితే వాళ్ళ సోదరి చీటి సక్కలమ్మ 82 ఏళ్ళంట కన్నుమూశారు. తను గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది. ఆమె శుక్రవారం అర్ధరాత్రి అంటే నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. కేసీఆర్కు సక్కలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెద్దిర గ్రామం. ఆమె భర్త హనుమంతరావు. కొన్నేళ్ల క్రితమే అతను కూడా మృతి చెందారు. అయితే ఆమెకైతే 3 కుమారులు ఉన్నట్లయితే మనకి సమాచారం అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, తనకైతే ఆమె చనిపోవడం అయితే